దేవునికి స్తోత్రం. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అందరూ ఒకసారి రెండు చేతులు ఎత్తి చక్కగా దేవుణ్ణి స్తుతిద్దామా? ఒకసారి హల్లు చెప్దామా? అందరం కలిసి ఒకసారి ఏక మనసుతో బిగ్గరగా చివరి నుంచి ఇక్కడ దాకా అందరి శబ్దం వినిపించేంత గట్టిగా ఒకసారి చక్కగా. మంచి దేవునికి స్తోత్రం. ప్రభు యొక్క ఉన్నతమైన కృపను బట్టి మరి నిన్న మొన్న దేవుడు మనతో తోడై ఉన్నాడు. అనుకూల వాతావరణం ఇచ్చి అద్భుతమైన కృపనిచ్చి దేవుడు నడిపించాడు. ఈ సభలకి ఇది చివరి రాత్రి. మనం వినబోతున్న చివరి దేవుని యొక్క వర్తమానం. ఇలాంటి సభలు ఎన్ని జరిగినా, నువ్వు ఇలాంటి సభల్లో ఎన్ని సభలకు హాజరైనా, ఎంత దేవుని వాక్యం వింటావు, ఎంత మట్టుకు దేవుని వాక్యానికి స్పందిస్తావు, స్పందించిన తర్వాత ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటావు, దీన్ని బట్టే మీ ఆశీర్వాదము, మీ దీవెన, మీ ఫలింపు ఆధారపడి ఉంటాయి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, వినండి జాగ్రత్తగా. ఏ ప్రార్థనకి వెళ్ళినా, ఎన్ని సభలకు వెళ్ళినా, ఎంత మట్టుకు దేవుని వాక్యం వింటావు. పాయింట్ నెంబర్ 2, వాక్యానికి ఎంతవరకు స్పందిస్తావు. పాయింట్ నెంబర్ 3, స్పందించిన తర్వాత ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటావు. ఈ మూడే క్రైస్తవ జీవితానికి, లేదా దేవుని యొద్దకు వచ్చిన ఏ బిడ్డ జీవితానికైనా ఈ మూడు సంగతులే వారిని ఎక్కడ ఉంచాలని నిర్ణయిస్తాయి, వారిని ఏ స్థితిలో ఉంచాలని నిర్ణయిస్తాయి. దేవుడి యొక్క దీవెనలు అంటే ఎవరికి చేదు కాదు, దేవుని యొక్క ఆశీర్వాదం అంటే ఎవరికి చేదేం కాదు. కానీ దేవుడి యొక్క మాట కష్టంగా అనిపిస్తుంది, వినడానికి చాలా కష్టం. విననీయడు అపవాది. నీ మనసు ఒప్పుకోదు, నీ శరీరం కూడా ఒప్పుకోదు. ఈ పరిధులన్నీ దాటి దేవుడి మాటలు వినగలిగితేనే దీవించబడతావు. స్తోత్రం, హల్లెలూయా. కృప ఏమంటే, యేసుక్రీస్తు ప్రభు దగ్గర ఉన్న వాళ్ళు చాలామంది ఆయన మాట వినలేదు, కానీ చచ్చిన వాళ్ళకి ఆయన మాటలు వినిపిస్తున్నాయి. యాయీరు కుమార్తె దగ్గరికి వెళ్ళి చిన్నదానా లెమ్ము అంటే చచ్చిపోయిన బిడ్డ ఆ మాట చెవిలో పడంగానే లేచింది బ్రతికి. విధవరాలి కుమారుడికి పాడెను ముట్టిన వెంటనే వేసే స్పర్శ అర్థమైంది, లేచి కూర్చున్నాడు చచ్చిపోయినవాడు. అప్పటికి 4 రోజులైంది లాజరు చచ్చిపోయి సమాధిలో శవం కూడా కుళ్ళిపోయి. ఆ స్థితిలో ఉన్న లాజర్ని ఒక మాట పిలిస్తే హ్యాపీగా బ్రతికి లేచి వచ్చాడు. దేవునికి స్తోత్రం. మరణించిన వాళ్ళు దేవుడికి స్పందిస్తున్నారనేది స్పష్టమైన విషయం. ఇక్కడ మీరు వింటే చచ్చిన వాళ్ళు దేవుడికి స్పందిస్తున్నారనేది చాలా స్పష్టంగా మీకు అర్థమవుతుంది. నా మాటలు వింటున్నవారు ఒకసారి చేయ తల్లు చెప్తారా? హల్లెలూయా. నిన్న రాత్రి కూడా నేను మీకు మాట చెప్పాను, గురి లేని భక్తి గుడ్డి భక్తి అని. ఎవరు వచ్చినా చూడడం, ఎటెళ్ళినా తల తిప్పడం. భూమి మీద ఒకసారి పరలోక మీటింగ్లో ఒకసారి వేసే అడుగుతాడు దెయ్యాన్ని, అంటే అపవాది నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అని అంటే, నేను భూమి మీద అటు ఇటు తిరుగుతూ వచ్చాను ప్రభువా అని అంటాడు. నాకు ఈ మాట చెప్పడం అలవాటు. ఎవరికైనా అటు ఇటు తిరిగే అలవాటు ఉంది అంటే అది డెఫినెట్గా అపవాది నుంచి వచ్చింది ఉంటుంది, లేదా మీతో పాటు అపవాది కూడా కూర్చుంటాడు. హల్లెలూయా. నువ్వు చేసే పని మీద గమనం లేకపోతే, బైబిల్ అంటది, తన పనిలో శ్రద్ధ కలిగిన వాడిని, లేదా తన పనిలో నైపుణ్యం కలిగిన వాడిని చూచావా, వాడు రాజులు ఎదుట నిలుస్తాడు అని. తన పనిలో నైపుణ్యం కలిగిన వాడిని చూసావా, వాడు రాజులు ఎదుట నిలుస్తాడని. ఎవడు పడితే వాడు రాజు ముందర నిలబడుకోలేడు, ఎవడు పడితే వాడు రాజు రేంజ్కి ఎదగలేడు, ఎవరు పడితే వాళ్ళు రారాజు యొక్క దీవెనలు పొందుకోలేరు. తన పనిలో నైపుణ్యం కలిగిన వాడిని చూచావా, ఎక్స్పర్ట్ ఇన్ హిజ్ వర్క్. నువ్వు దేవుని స్తుతిస్తావా, చప్పట్లు కొడతావా, ప్రార్థిస్తావా, ఉపవాసం ఉంటావా, కన్నీళ్లు కారుస్తావా, పాటలు పాడతావా, ఆరాధిస్తావా, వాక్యం బోధిస్తావా, సువార్త ప్రకటిస్తావా, దేవుని సన్నిధిలో నువ్వు ఏం చేస్తావో దాంట్లో నువ్వు ఎక్స్పర్ట్ అయి ఉండాలి, నైపుణ్యం కలిగి ఉండాలి. చప్పట్లు కొడితే దాని సౌండ్ వేరే ఉండాలి, వేరే ఉండాలి. హల్లెలూయా. నువ్వు చేసే భక్తిలో నైపుణ్యం ఉంటే కనుక బైబిల్ అంటది, నువ్వు రాజుల ఎదుట నిలుస్తావు. యూ షుడ్ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కింగ్స్. దేవుడు చెప్పేది ఆయన ఎదురుకు మాత్రమే కాదు, ఈ లోకంలో కూడా. మీరు ఏమైనా పని చేయండి సార్, బ్రతకడానికి ఏదైనా పని చేయండి, ఆశీర్వాదం పొందడానికి దేవుడి దగ్గర ఏ విధమైన భక్తి అయినా చేయండి. నువ్వు బ్రతకడానికి చేసే పనిలోనూ,
ఆశీర్వాదం పొందడానికి చేసే భక్తిలో రెండింట్లో కూడా నీకు ఒకటి ఉండాలి. ఏంటంటే ఎక్స్పర్టైజేషన్ ఉండాలి, నైపుణ్యం ఉండాలి. నువ్వు చేసే పనిలో గురి లేకుండా, గమనం లేకుండా, ఎక్కడో మనసు పెట్టుకొని చప్పట్లు కొట్టి, ఎక్కడో హృదయాన్ని పెట్టి హల్లెలూయా చెప్పి ఈ యొక్క సంగతులు మిమ్మల్ని ఏమీ దీవించలేవు. స్తోత్రం. ఒక మంచి హల్లెలూయా చెప్పండి. కొంచెం లోపలికి వాక్యంలోకి వెళ్ళిన దాకా అక్కడక్కడ హల్లెలూయా వస్తుంది. ఇంక వెళ్ళిన తర్వాత ఏం హల్లెలూయా ఉండదు. ప్రభునామానికి మహిమ. కాబట్టి చక్కగా చేయాలి భక్తి. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దాన్ని సంపూర్ణంగా చేయాలి. అని రెండో మాట, నేను ఇందాక మీకు ఇంట్రడక్షన్లో ఒక మాట చెప్పాను. చచ్చిన వాళ్ళు దేవుడికి బాగా స్పందిస్తున్నారు. చచ్చిపోయిన వాడిని ముడితే శవం లేస్తుంది బతికి, చచ్చిన వాడిని పిలిస్తే చచ్చినవాడు బ్రతికి బయటకు వస్తున్నాడు. చచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి టచ్ చేస్తే చాలు వాళ్ళు బ్రతుకుతూ ఉన్నారు. సో దీన్ని బట్టి మనకు ఒక సంగతి ఏమర్థం అవుతుందంటే, చచ్చిన వాళ్ళే దేవుడికి బాగా స్పందిస్తారు బతికున్న వాళ్ళకన్నా. హల్లెలూయా. అందుకే పౌలు అంటాడు, ఇక జీవించువాడను నేను కాదు, ఇక జీవించేది నేను కాదు, క్రీస్తు నాలో జీవిస్తున్నాడు. అంటే అర్థం ఏంటంటే, నేను పౌలనే నేను, అది పౌలనే నేను ఇక ఏమాత్రం బ్రతక్క చచ్చిపోయాను, నాలో క్రీస్తే జీవిస్తున్నాడు. కాబట్టి నేను యేసయ్యకి స్పందిస్తాను, యేసయ్య మాటకు నేను స్పందిస్తాను, యేసయ్య ఆత్మకు నేను స్పందిస్తాను, యేసయ్య పరిశుద్ధతకు నేను స్పందిస్తాను, యేసయ్య యొక్క శక్తికి నేను స్పందిస్తాను. ఆయన చెప్తున్నమాట, పౌలనే నేను ఇదిగో ఇక జీవించట్లేదు, నేను చచ్చిపోయి ఉన్నాను. అది పౌలు గారి కన్ఫెషన్. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మీలో ఎవరైతే బ్రతికుంటారో వాళ్ళు దేవుడికి స్పందించరు. కంగారు పడొద్దండి. బ్రతికున్నవాడు ఎవడు స్పందించడు దేవుడికి. ఇది ఒకసారి అల్లు చెప్పండి మీరు. దేవునికి స్తోత్రం. చచ్చారు మరి. హల్లెలూయా. బ్రతికి ఉన్నవాడెవడు దేవుడికి స్పందించడు. చచ్చిన వాళ్ళే దేవుడికి స్పందిస్తారు. నా మాటను అపార్థం చేసుకోవద్దండి. నేను చెప్పేది ఆత్మ సంబంధమైన మాట. మీరు శరీరంలో బతికున్నారు, నువ్వు పాపం విషయంలో చచ్చిపోతే యేసయ్యకి స్పందిస్తావు, పనికి మాలిన సంగతుల్లో చచ్చిపోతే ప్రభువుకి స్పందిస్తావు, దెయ్యానికి సంబంధించిన విషయాల్లో నువ్వు చచ్చిపోతేనే దేవుడికి స్పందిస్తావు, లేకపోతే స్పందించవు. ఆరాధించలేవు, ప్రార్థించలేవు, మందిరానికి రాలేవు, దేవుని సన్నిధిలో ఏమి చేయలేవు. ఈ విషయాల్లో నువ్వు చచ్చిపోయి ఉంటే కనుక డెఫినెట్గా దేవుడికి స్పందిస్తావు. చాలా సంతోషం, మీరందరూ దేవుడికి స్పందించే వాళ్ళు ఉన్నందుకే దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రభు నాకు ఇచ్చిన ఈ యొక్క మంచి సమయాన్ని బట్టి దేవాది దేవుడికి మహిమ. నన్ను ఆహ్వానించినట్టు దైవ సేవకులకి, వేదిక మీద ఉన్న సేవకులకి, మరేమంటారు ఆర్కెస్ట్రా టీం, రాజు అండ్ కంపెనీకి, అండ్ సౌండ్ ఆపరేటర్స్కి, మీ అందరికీ నా హృదయపూర్వక ప్రత్యేకమైన వందనాలు. దేవుని నామానికి ఘనత కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. దేవునికి స్తోత్రం. మంచిది. బైబిల్లో నుంచి ఒక వాక్యం చదువుదాం. క్లుప్తంగా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిద్దాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. ఒకసారి ఎఫెసీ 4:8 చదవండి ఒకసారి. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకొని మనుషులకు ఈవెలను అనుగ్రహించెను అని చెప్పబడి ఉన్నది. మంచిది. దేవుడికి స్తోత్రం. చక్కగా మీరు తలపైకెత్తి దేవుడి మాటలు వింటే సరిపోతుంది. నేను ఎక్కువ వాక్యాలు మీతో చదివించను, వింటే జాగ్రత్తగా సరిపోతుంది. దేవునికి స్తోత్రం. వాక్య సందేశాన్ని ప్రారంభించే ముందు మీరు ఇందాక చదివిన మాట, దేవుడు చెరగా పట్టుకొని పోయెను, మనుషులకు ఈవులను అనుగ్రహించెను అనే మాట మనం ధ్యానం చేద్దాం. వాక్యం వింటే జాగ్రత్తగా మీకు అన్ని సంగతులు అర్థమవుతాయి. నేను అర్థం కానంత కఠినంగా ఏం చెప్పను. బైబిల్లో నుంచి ఒక చిన్న కథ, జరిగిన సంఘటన, లేదంటే కథలాగా ఒక సంఘటన వివరించి నేను కొంచెం ముందుకు వెళ్ళిపోతాను. సంతోషంగా ఉన్న వాళ్ళు ఒకసారి 2 చేతులు పైకెత్తి ఆ చివరి నుంచి ఇక్కడ దాకా ఒకసారి మంచి అల్లు చెప్తారా? థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. బైబిల్లో రాజుల గ్రంథంలో, నేను డీటెయిల్స్ ఏం చెప్పాను, మీకు రెఫరెన్స్ ఏం తీయనక్కర్లేదు, వినండి సరిపోద్ది. రాజుల గ్రంథంలో ఎలీషా దినాల్లో జరిగిన ఒక సంఘటన నేను మీ ముందర ఉంచుతాను. ఎలీషా దినాల్లో, ఆ రోజుల్లో ఎలీషా దినాల్లో షోమ్రోను అనే ఒక పట్టణం, షోమ్రోను అనే ఒక పట్టణం ఉంది. ఈ సిటీకి సంబంధించినటువంటి వాడే ఎలీషా, అక్కడ ఉన్నాడు ఆయన. సో దేవునికి స్తోత్రం. మరి ఈ షోమ్రోను అనే ఒక పట్టణాన్ని ఒక కథలాగా చెప్తాను మీకు, ఒక 5 నిమిషాలు, ఆ తర్వాత మీకు అన్నీ అర్థమవుతాయి. ఈ షోమ్రోను అనే ఒక పట్టణం ఉంది. ఇప్పట్లో లాగా కాదు. ఇప్పుడు పట్టణానికి సరిహద్దులు ఉండవు. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణం దిశగా తెనాలి పట్టణం విస్తరిస్తూనే ఉంటుంది. కొత్త ఇల్లు కడుతూనే ఉంటారు, మళ్ళీ ప్లాట్లు వేస్తారు, మళ్ళీ కొత్త ఇల్లు కడుతూనే ఉంటారు, ఎక్స్టెన్షన్ అవుతూనే ఉంటుంది సిటీ.
ఈ సంఘటన జరిగి కొన్ని వేల సంవత్సరాల క్రితం ఇది జరిగిన సంఘటన. అప్పట్లో ఇలా ఊర్లు కట్టుకునే అవకాశం లేదు, ఎందుకంటే శత్రువులతో భయం, అడవి జంతువులతో భయం. అందుకే వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఒక ప్రాంతంలో ఇళ్ళన్నీ కట్టుకొని ఆ ఊరంతటి చుట్టూ లేదా ఆ పట్టణం చుట్టూ, సిటీ చుట్టూ కోట గోడ కట్టేసేవాళ్ళు. చుట్టూ గోడ ఒకటి కట్టుకునేవాళ్ళు, కాంపౌండ్ వాళ్ళగా పెద్దగా కట్టేసి ఎంట్రన్స్కి మాత్రం ఊరు వాకిలి లేదంటే పట్టణపు వాకిలి, పట్టణపు గవిని లాగా ఒకటి డోర్ ఒకటి పెట్టేవాళ్ళు. ఇది అప్పట్లో ఉన్న పరిస్థితి. ఈ డోర్ వేసేస్తే సాయంత్రం 6-6:30 ఈ మెయిన్ డోర్ వేస్తే, అంటే పట్టణానికే మెయిన్ డోర్, ఒక ఇంటికి కాదు, ఒక కాంపౌండ్ కూడా కాదు, ఈ పట్టణానికే ఒక మెయిన్ డోర్ ఉంటుంది. ఆ డోర్ క్లోజ్ చేస్తే, మూసేస్తే ఇంకా ఆ తర్వాత లోపలికి వచ్చేకి ఎవరు కుదరదు, బయటికి వెళ్ళడానికి కుదరదు. ఈ సిస్టమ్ అప్పట్లో ఉంది. ఓకే, ఈ షోమ్రోన్ అనే పట్టణం, ఇలాంటి పట్టణంలో వీళ్ళంతా హ్యాపీగా జీవిస్తున్న దినాల్లో శత్రువులు వచ్చి ఈ పట్టణాన్ని ముట్టడి వేశారు. ఈ షోమ్రోన్ పట్టణం చుట్టూ శత్రువులు వచ్చారు, యుద్ధానికని వచ్చారు. ఈ పట్టణం చుట్టూ ఆ కాంపౌండ్ గోడ ఎంత ఉందో, ఎన్ని కిలోమీటర్లు ఉందో, ఆ సిటీ మొత్తం చుట్టూ శత్రువులే చుట్టుకున్నారు. అప్పట్లో యుద్ధం చేసే విధానాలు 2 ఉండేటివి. ఒకటి, మనిషికి ఎదురుగా వచ్చి చంపేయడం. 2, వాడికి భోజనము నీళ్లు ఏమీ దొరకకుండా చేసి వాడంతట వాడే లొంగిపోయేలాగా చేయడం. వీళ్ళు 2వ ఫార్ములా వాడి ఈ షోమ్రోను పట్టణాన్ని ఊర్లోకి వచ్చి లేదంటే పట్టణం మీద దాడి చేసి యుద్ధం చేసి చంపడానికి రాలేదు వాళ్ళు. ఈ షోమ్రోను పట్టణాన్ని చుట్టూ శత్రువులు వచ్చి ముట్టడి వేశారు, కాసుకొని కూర్చున్నారు. సిటీలో నుంచి ఎవరైనా బయటకు వస్తే చంపేద్దామని. ఈ సంగతి షోమ్రోను పట్టణంలో ఉన్న రాజుగారికి, ప్రజలందరికీ తెలిసిపోయింది కాబట్టి గేట్లు వేసుకొని శుభ్రంగా కూర్చున్నారు. 1 రోజు అయింది, 2 రోజులైంది, వారం అయింది, నెల అయింది. ఈ చుట్టూ ఉన్నటువంటి శత్రువులు వాళ్ళేమో భోజనం తెచ్చుకొని హ్యాపీగా తింటున్నారు. ఈ పట్టణం లోపల ఉన్న వాళ్ళకి కూరగాయలు రావట్లేదు, ఉన్న పాలు సరిపోవట్లేదు, ఆహార ధాన్యం లేదు. రోజులు గడిచే కొద్దీ పట్టణంలో ధాన్యం అంతా అయిపోయింది. ఆకుకూరలు లేవు, కాయగూరలు లేవు, తాగడానికి నీళ్లు కష్టం. ఇంకా ఉన్నటువంటి గొర్రె, మేక, కోడి, ఎద్దు, గాడిద ఏముంటావి అన్నీ చంపుకొని కూడా తినేశారు. ఇక లాస్ట్కి ఎక్కడి దాకా వచ్చారంటే, వాళ్ళకి భోజనం ఏమీ దొరక్క పట్టణంలో ఉన్నారు, బయటకు వస్తే చంపేస్తారు శత్రువులు. ఏమున్నా లోపలే ఉండాలో బతకాలంటే. భోజనం ఏమీ లేక వాళ్ళ ఒప్పందానికి వచ్చారు. ఈ వీధిలో అందరూ కలిసి ఈరోజు ఒక ఇంట్లో ఒక బిడ్డను చంపి, ఒక ఇంట్లో ఒక వ్యక్తిని చంపేసి తినడమే. మళ్ళీ 1 వారం 2 వారాలు అయిన తర్వాత ఆకలికి తట్టుకోలేక ఈసారి నెక్స్ట్ ఇంట్లో ఒకరిని చంపి వీధిలో వాళ్ళంతా తినేయడమే. అలా వంతుల చొప్పున మనుషుల్ని చంపుకొని తింటున్నారు బతకడానికి. ఇంత ఘోరంగా పట్టణం ముట్టడి వేయబడింది. ఏం జరిగితే కూడా బయటకు వచ్చే అవకాశం లేదు, వస్తే చంపేస్తారు. కాబట్టి లోపలే ఉన్నారు, ఆహారం లేక మనుషులు చంపుకొని తినేంత ఘోరమైన స్థితిలోకి వచ్చారు. ఇదంతా జరుగుతున్న సమయంలో ఆ రోజుల్లో కుష్ఠరోగం ఉన్న వాళ్ళని ఊర్లోకి రానిచ్చేవాళ్ళు కాదు. కుష్ఠరోగంతో ఉన్న వాళ్ళని ఊర్లోకి వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఒక 4 కుష్ఠరోగులు ఈ షోమ్రోన్ మెయిన్ గేట్ దగ్గర, ఊరు వాకిల్ దగ్గర లేదంటే పట్టణపు గవిని వద్ద ఈ 4 కూర్చున్నారు. వీళ్ళకి కూడా బాగా ఆకలేసింది, నానా ప్రయత్నాలు చేశారు. ఇంకా లాస్ట్కి చచ్చిపోతామరా అనుకున్నారు ఈ 4. వాళ్ళు ఆ రాత్రి ఒక ఆలోచన చేశారు. ఏమంటే, అయ్యా మనం 4 ఉన్నాం, పట్టణంలో భయంకరంగా కరువు ఉంది, లోపల మనుషులను చంపుకొనే తింటున్నారు. సో బయటకు వస్తే శత్రువులు ఉన్నారు, చంపేస్తారు. మనమేమో మెయిన్ డోర్ దగ్గర కూర్చున్నాం. ఇప్పుడు మనం బతుకుదామని పట్టణంలోకి వెళ్తే మనల్ని చంపుకొని తినేటట్టుంది పరిస్థితి. వదిలేసేయి. ఇక్కడే గేట్లో కూర్చున్నామంటే ఇక్కడ మనకు భోజనం లేదు, చచ్చిపోతాం. పట్టణం లోపలికి వెళ్ళినా చంపేస్తారు, గేట్లో కూర్చున్నా ఆకలితో చచ్చిపోతాం. ముందుకెళ్తే శత్రువులు చంపేస్తారు. ఉన్న 3 అవకాశాలు వినండి జాగ్రత్తగా. 1, పట్టణం లోపలికి వెళ్తే ఆకలితో ఉన్న మనుషులను వీళ్ళని కూడా చంపేసి తింటారేమో. ఇక్కడే కూర్చుంటే ఆకలితో వీళ్ళే చచ్చిపోతారు. 3వ ఆప్షన్ ఏంటంటే బయటికి వెళ్తే శత్రువులు చంపేస్తారు. ఉన్న 3 అవకాశాల్లో ఏది మంచి అవకాశం అంటే శత్రువులకే ఎదురుగా వెళ్ళిపోదాం. ఒకవేళ వాళ్ళు మన మీద దయ చూపించి వదిలేస్తే బ్రతకొచ్చేమో కదా అని ఆ రాత్రి 4 మాట్లాడుకొని శుభ్రంగా చిన్న ప్రార్థన చేసుకున్నారేమో. మరి హ్యాపీగా బయలుదేరారు, శత్రువుల్ని వైపే బయలుదేరారు. తెల్లారుతుండగా అర్లీ మార్నింగ్ తెల్లవారుజామున లేచి బయలుదేరారు. ఈ 4 కుష్ఠరోగులు బయలుదేరితే ఈ 4 దేవుడు దీవించాడు కృప ద్వారా. ఎలా అంటే వీళ్ళు 4 నడుస్తూ ఉంటే దేవుడు ఆ భూమిలో నుంచి ఒక సౌండ్ పుట్టించాడు. ఏం సౌండ్ అంటే, చాలా గుర్రాలు, రథాలు, ఏనుగులు, మహాసైన్యం ఒకటి ఆయుధాలు తీసుకొని భూమి మీద పరిగెత్తి వస్తే భూమిలో ఏం సౌండ్ వస్తుందో 4 నడిస్తే ఒక మహాసైన్యం వచ్చినట్టుగా రథాలు, గుర్రాలు, భయంకరమైన సౌండ్ దేవుడు ఆ భూమిలో నుంచి పుట్టించాడు. చుట్టూ ఆ పట్టణాన్ని చుట్టుకున్న శత్రువులందరూ ఈ సౌండ్ విని
అరే వీళ్ళెవరో సహాయం కోరుకున్నారు, మనల్ని చంపడానికి ఎవరో వస్తున్నారని రాత్రికి రాత్రే ఆ పట్టణం చుట్టూ ఉన్న శత్రువులందరూ ఈ 4 కుష్ఠరోగుల కాళ్ళ సౌండ్ని దేవుడు అంత అద్భుతంగా మారిస్తే వాళ్ళందరూ భయపడి ఉన్న చోటే ఆ వస్తువులు, వాళ్ళ ఆహారము, వాళ్ళ ఆయుధాలు, వాళ్ళ డబ్బు, సొమ్ము అన్నీ వదిలేసి ఆ పట్టణం చుట్టూ ఉన్నారు కదా, వీళ్ళందరూ హ్యాపీగా పారిపోయారు. ఇంకా బతికితే చాలు. ఈరోజు అంత భయంకరంగా సౌండ్ వస్తుందంటే మనల్ని బ్రహ్మాండంగా చంపేస్తారు, ముక్కలు ముక్కలు నరుకుతారు. కాబట్టి ఇప్పుడు బతికితే చాలని శత్రువులందరూ పారిపోయారు. తెల్లవారుచుండగా ఈ 4 వెళ్ళి చూస్తే ఎక్కడెక్కడ ఆహార పదార్థాలు పడిపోయాయి, డబ్బులు, బంగారం, వెండి పడిపోయాయి. వీళ్ళు అనుకున్నారు మనం వస్తే పట్టుకొని చంపేద్దామని. శత్రువులు దూరంగా వెళ్ళి దాక్కున్నారేమో, కొద్దిసేపు ఆగండి, తొందరపడి ఏం పని చేయొద్దు అని 4 అనుకున్నారు. చాలాసేపు పరీక్షిస్తే ఎవరు రావట్లేదు వీళ్ళని చంపడానికి. వీళ్ళు అనుకున్నారు వెళ్ళి చూద్దాం, చచ్చిపోతే మనం 4 ఒకవేళ దేవుడు ఏదైనా అద్భుతం చేసి ఉంటే కనుక ఈరోజు డెఫినెట్గా ఈ పట్టణంలో ఉన్న వాళ్ళందరికీ మనం భోజనం పెట్టచ్చు, వాళ్ళంతా బతుకుతారని వెళ్ళి చూస్తే ఎంత దూరం వెళ్ళి చూస్తే అంత దూరం శత్రువులు అన్నీ పడేసి వెళ్ళిపోయారు. ఇక ఆలస్యం ఏమి చేయకోకుండా హ్యాపీగా అక్కడ దొరికిన భోజనాన్ని భోంచేసి శుభ్రంగా వెండి బంగారం అంతా మెల్లలోకి వేసుకున్నారేమో, మరి బ్యాగులు సర్దారేమో. ఒరే, ఇది చాలా సంతోషకరమైన విషయం. మనం అద్భుతాన్ని ఇప్పుడు పొందుకున్నాం, మనతోనే ఉండకూడదు ఈ విషయం, మనం వెళ్ళి అందరికీ చెప్దాం పదాన్ని. తెల్లారిన తర్వాత రాజుగారికి వెళ్ళి చెప్తే రాజుగారు మొదట నమ్మలేదు, కానీ ఆ తర్వాత మళ్ళీ నమ్మి ఆ తర్వాత కొద్దిమంది సైనికులను పంపించి చూస్తే నిజంగానే శత్రువులందరూ అన్నీ వదిలేసి వెళ్ళిపోయారు. ఆ రోజు పట్టణపు గవి అనగా మెయిన్ డోర్, ఆ సిటీ డోర్ ఓపెన్ చేస్తే ఆ పట్టణంలో ఉన్న వాళ్ళంతా బయటకు వచ్చి ఆ రోజు సాయంత్రానికి, అప్పటిదాకా మనిషిని చంపుకొని తినేంత ఘోరమైన కరువు ఉన్న ఆ ఊర్లో ఆ రోజు సాయంత్రానికి ₹1 2 సేర్ల ధాన్యం, ₹1 1 సేరు పిండి అమ్మేంత అద్భుతంగా భోజనం దొరికింది. వాళ్ళందరూ ఆ ఘోరమైన కరువు మరణం నుంచి తప్పించబడి దీవించబడ్డారు యేసు నామములో. అర్థమైంటే ఒకసారి చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. మీరు మర్చిపోద్దండి, ప్రసంగం చివరిలో మళ్ళీ ఈ షోమ్రోను పట్టణం మనకి పనికి వస్తుంది. ఇప్పుడు ఇది ఇంతే, ఇంకా నేను దీని గురించి ఇంకేం మాట్లాడను. జాగ్రత్తగా మీరు విన్నారు, ఆ విషయాలన్నీ గుర్తుపెట్టుకోండి. ప్రజలంతా పట్టణం లోపల ఉన్నారు, చుట్టూ శత్రువులు ఉన్నారు, గేట్లో కుష్ఠరోగులు 4 ఉన్నారు. ఆహారం లేక పిల్లల్ని చంపుకొని తినేంత ఘోరమైన స్థితిలోకి వచ్చారు. రాజుకు ఆ విషయం తెలిసి పిచ్చెక్కి కొట్టుకుంటున్నాడు. చివరికి ఈ కుష్ఠరోగులు తీసుకున్న ఒక మంచి నిర్ణయం, దేవుడు వాళ్ళకి చేసినట్టు ఒక అద్భుతం కార్యం వల్ల శత్రువులందరూ పారిపోయి ఆ ఆహారం అంతా తీసుకొని వస్తే ఊర్లో వాళ్ళందరూ తిని ఆ సిటీలో వాళ్ళంతా హ్యాపీగా బతికిపోయారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ఈ విషయాల గురించి వివరించేకేం లేను, కానీ చివరిలో ఈ షోమ్రోను పట్టణానికి సంబంధించిన విషయాలు మీ జీవితాల్లోనికి తీసుకొని వచ్చి అక్కడ వివరిస్తాను. దేవుడికి స్తోత్రం. వింటున్న వారందరూ ఒకసారి 2 చేతుల పైకెత్తి ఒక మంచి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఓకే, ఇప్పుడు మళ్ళీ మీకు 2వ కథ ప్రారంభం అవుతుంది. ఇందాక మీరు ఒక చక్కటి కథ లాంటి స్టోరీ విన్నారు, మళ్ళీ ఇంకొకటి. దేవుడు సృష్టి ప్రారంభంలో ఒక మనిషిని తయారు చేశాడు. ఆయన పేరు ఆదాం. ఆయనకి తోడుగా ఒక భార్యను తయారు చేశాడు, పేరు అవ్వ. వీళ్ళిద్దరిని దేవుడు ఒక తోటలో వదిలేసి, పాపం అంటే ఏమో తెలియదు, రోగం లేదు, డబ్బు సమస్య లేదు, ఆకలి అంటే కూడా బాధ లేదు, ఏ కీడు లేదు, ఏ హాని లేదు, హ్యాపీగా బ్రతుకుతూ ఉన్నారు. ఆ టైంలో బైబిల్ వాక్యం చదివే వాళ్ళకి తెలిసిన విషయమే, అపవాది లేదా సైతాన్ లేదా దయ్యము అనేవాడు ఒకడు వచ్చి వీళ్ళని మోసం చేస్తాడు. దేవుడు ఒక చెట్టు పండు తినొద్దని చెప్తాడు, ఆ చెట్లో పండ్లు తినొద్దని చెప్తాడు. ఈ దయ్యం వచ్చి మీరు అవి తింటే చాలా అద్భుతంగా తయారవుతారని వాళ్ళని మోసం చేస్తే వీళ్ళు ఆ పండ్లు తింటారు. యేసయ్య వచ్చేసరికి, దేవుడు వచ్చేసరికి ఆ పండ్లు తిన్న వీరికి ఆ పండ్లు తినిన వెంటనే వాళ్ళకి బట్టలు లేవన్న సంగతి వాళ్ళకి అర్థమవుతుంది. సిగ్గు అనిపిస్తుంది. వెళ్ళి ఆకులు తెచ్చి చుట్టుకుంటారు, దేవునికి కనబడుకోకుండా దాక్కుంటారు, దేవుడికి చాలా దూరంగా వెళ్ళిపోతారు. ఆ టైంలో దేవుడు వచ్చి పిలుస్తాడు, ఆదాము ఎక్కడున్నావు నువ్వు అని అంటే, రోజులాగా దేవునితో మాట్లాడడానికి రావట్లేదు, రోజులాగా దేవునితో సరదాగా మాట్లాడడానికి రావట్లేదు. ఆ రోజు ఎక్కడో ఉన్నాడు ఆదాం. యేసయ్య అంటున్నాడు, ఆదామా ఎక్కడున్నావు నువ్వు అని అంటే, దేవుడు అడిగినప్పుడు ఈయన అంటాడు, నేను దిగంబరినై ఉన్నాను ప్రభువా, నాకు బట్టలు లేవు, నేను నెకెడ్గా ఉన్నాను, నాకు బట్టలు లేవు, అందుకే నీ మాట విన్నప్పుడు నాకు భయం వేసి నేను దాక్కున్నాను. అప్పుడు యేసయ్య అంటాడు, నువ్వు దిగంబరివి, నీకు బట్టలు లేవు అని నీకు చెప్పింది ఎవర్రా? పొరపాటున ఏమైనా పండు తిన్నావా, తప్పు చేసావా అంటాడు దేవుడు. ఆ మాటలకి సరే అని చెప్తారు. ఆ తర్వాత వాళ్ళు ఆ తప్పు చేసినందుకు శపించబడతారు. ఇంకా అక్కడి నుంచి భూమి మీద కష్టాలు ప్రారంభమైపోయాయి. మీరందరూ ఓ మంచి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ప్రసంగంలో అక్కడొక పాయింట్ మిమ్మల్ని తాకుతూ ఉంటాయి, మిమ్మల్ని టచ్ చేస్తాయి. డెఫినెట్గా అవి తీసుకోండి.
ఒక వ్యక్తి ఎప్పుడు దేవుడికి కనబడుకోకుండా దాక్కుంటాడంటే, మందిరానికి రాకుండా ఆగిపోతాడంటే, ప్రార్థనకు రాకోకుండా ఆగిపోతాడంటే పాపం చేస్తే. మీరు మళ్ళీ అనవసరంగా సార్ నేను చాలా బిజీగా ఉన్నాను, నాకు ఆ రోజు లీవ్ ఇవ్వలేదు, నాకు డ్యూటీలో కుదరలేదు, నాకు చాలా బిజినెస్ ఉంది, ఆ రోజు మా బంధువులు చాలా బలవంతం చేశారు, ఆ రోజు మంచి ఫంక్షన్ ఉంది, ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ ఒకటి ఉంది. జస్ట్ షట్ యువర్ మౌత్, జస్ట్ షట్ యువర్ మౌత్. సింపుల్గా ఆ నోరు మూసే. ఎందుకో తెలుసా? కారణాలు నీ మీద కనికరం తీసుకొని రావు. దేవుడు చెప్పిన మాట వింటావా లేదా? ఆదివారం మందిరంలో ఉంటావా ఉండవా? ప్రార్థనలో కూర్చుంటావా కూర్చోవా? దట్స్ ఆల్. నీ కారణాలు ఎవరికి అక్కర్లేదు. ఓ హల్లు చెప్తారా? హల్లెలూయా. మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి సంజాయిషి చెప్తే, హాస్పిటల్లోకి వెళ్ళి కారణాలు చెప్తే, కోర్టులో మీ కారణాలు, ఎక్కడ ఎవరు మీ కారణాలు వినిపించుకోరు సార్. దేవుడి దగ్గర మాత్రమే మన కారణాలన్నీ వినిపిస్తాం. ఒక వ్యక్తి దేవుడికి దూరంగా ఉన్నాడు, దేవుడి సన్నిధిలో లేడు, ప్రార్థన చేయలేకపోతున్నాడు. రాత్రి కూడా ప్రార్థన, ఈ మీటింగ్ అయిన తర్వాత నైట్ నేను ప్రార్థించినప్పుడు చాలామంది ప్రార్థనలో కోరుకున్న ఒక అంశం ఏంటంటే, నేను వాక్యం చదివేటప్పుడు నాకు నిద్ర వస్తుంది సార్, నేను వాక్యం చదివేటప్పుడు నాకు నిద్ర వస్తుంది, ప్రార్థన కూర్చుంటే నాకు నిద్ర వస్తుంది. ఈ మాటలే చెప్తున్నారు. ఎందుకు మీకు నిద్ర వస్తుందంటే మీరు పాపంలో ఉన్నారు. సార్ అంత ఘోరంగా ఎందుకు సార్? నా దగ్గర చాలా అద్భుతంగా చెప్పారు సార్. నేను చాలా బాగా ఆరాధించగలుగుతాను, చాలా బాగా ప్రార్థన చేయగలుగుతాను, ఎప్పుడైనా వాక్యం చదవడానికి కూర్చున్నప్పుడు మాత్రమే నాకు నిద్ర వస్తుంది. ఓకే, జస్ట్ యు ఆర్ ఇన్ సిన్, నువ్వు పాపంలో ఉన్నావు. సార్ ఎందుకు సార్ అంత ఘోరంగా అంటారు? మేము ఈ వయసులో ఇప్పుడు మేమేం తప్పు చేయగలుగుతాం? మీ మీ భాషలో పాపం అంటే ఏంటో? వ్యభిచారమా, దొంగతనమా, త్రాగుడా, జూదమా, మోసమా, దొంగతనమా, ఇంకొకరిని చంపడమా? చాలా ఉన్నాయి కదా పాపం అంటే. యేసయ్య అంటాడు, మంచిది చేయాలని నీకు తెలిసి కూడా మేలైనది చేయనెరిగి ఉండి అలాగూ చేయను అనికి పాపం కలుగును. ప్రార్థన చేయకపోవడం పాపం కదా? ప్రభు సన్నిధికి రాకపోవడం పాపం కదా? చాలా ఉన్నాయిలేండి. రాత్రి నేను పాపం గురించి వివరించే కూడా లేను మీ దగ్గర, కొంచెం ముందుకు వెళ్తూ ఉంటాను, చెప్పుకుంటూ వినండి జాగ్రత్తగా. సో ప్రార్థనకు రాకపోవడం, దేవుడికి సాకులు చెప్పడం, దేవుడి దగ్గర కూర్చోలేకపోవడం, ఆదివారం మందిరానికి యాబ్సెంట్ కావడం, జస్ట్ నాన్ సెన్స్. నీకు ఇంకా అర్థం కావట్లేదా? ఎక్కడో తేడా ఉన్నావు, ఎక్కడో తప్పిపోయావు. దేవుని కాదని నీ మనసు ఎక్కడికో పక్కకి వెళ్ళిపోద్ది. స్తోత్రం, హల్లెలూయా. మరి మీకు ఎంతవరకు ఈ మాట అంగీకారం అవుతుందో నాకు తెలియదు, కానీ ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న వాళ్ళు క్రైస్తవులు ఉండొచ్చు, ఇంకా దేవుని నమ్మని వాళ్ళు ఉండొచ్చు. నేను క్రైస్తవుల కంటే దేవుని నమ్మిన వాళ్ళకి ఈ ఒక్క మాట నేను చెప్తాను, మా సంఘంలో చెప్తాను, ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ మాట చెప్తాను. ఏంటంటే, ఒకవేళ నిజంగా నువ్వు ప్రభువుని నమ్మావా, యేసు రక్తంతో కరెక్ట్గా కడగబడ్డావా, దేవుని యొక్క ఆత్మ ద్వారా కృప ద్వారా దీవించబడ్డావా, రక్షణ పొందావా, మీకు ఒక మాట నేను చెప్తున్నాను వినండి. ఒక ఆదివారం చర్చి మిస్ అయితే, ఒక ఆదివారం ప్రార్థనకి వెళ్ళలేకపోతే కనుక చచ్చిపోతామేమో అన్న ఫీలింగ్ నీలో ఉండాలి. అప్పుడు నువ్వు బాగా ఫస్ట్ క్లాస్గా ఉన్న క్రైస్తవుడివి, పరిశుద్ధంగా హ్యాపీగా ఉన్న క్రైస్తవుడివి, దేవుని కొరకై వెచ్చగా వేడిగా ఉన్న క్రైస్తవుడివి, దేవుని ప్రేమిస్తున్న దేవుని బిడ్డవి. ఒక ఆదివారం ప్రార్థన మానేస్తే, ఒక ఆదివారం చర్చి మానేస్తే మేము చచ్చిపోతామేమో అన్న ఫీలింగ్ మీలో ఉండాలి. నిజంగా ఈరోజు సాయంత్రం దాకా నేను బతుకుంటానా, ఈరోజు నేను చర్చికి వెళ్ళలేదు, నేను ఉంటానా, ఆ భావం నీలో ఉండాలి. నిన్ను ఎవడు చంపడు ఒక రోజు ప్రార్థనకి వెళ్ళకపోతే. దేవుడు చంపడు, దెయ్యం కూడా చంపలేడు అంత ఈజీగా. కానీ నీకు ఆ ఫీలింగ్ ఉండాలి, ఒక సండే మిస్ అయితే కనుక నేను ఇంకా ఉండనేమో అని. ఇది మంచి క్రైస్తవం, లేదా దేవుని ప్రేమించే చక్కటి మనస్సు. ఒకసారి గమనించండి, మీరు మాత్రం దేవుడు చెప్పిన మాట ఏది వినకుండా, మీరు మాత్రం దేవుడు చెప్పిన పని ఏది పాటించకుండా, మీరు అడిగినవన్నీ దేవుడు ఎందుకు ఇస్తాడు? యేసయ్య అంటాడు, మీరు నన్ను తృణీకరిస్తే, నా మాట మీరు తృణీకరిస్తే నేను మిమ్మల్ని తృణీకరిస్తాను, నన్ను ఘనపరిచిన వాడిని నేను ఘనపరుస్తాను, నన్ను తృణీకరించిన వాళ్ళు తృణీకారమే పొందుకుంటారు. ఆదివారం దేవుణ్ణి కాదని, దేవుని బిడ్డవై ఉండి ప్రభు సన్నిధిని కాదని పారిపోయే నువ్వు మళ్ళీ బతికి వెనక్కి వస్తావని నీకెవడు గ్యారంటీ ఇచ్చాడు? కానీ మీకు ధైర్యం, హ్యాపీగా వెళ్తారు, అన్నీ చేసుకొని వస్తారు దర్జాగా. కొంచెం భయపడండి దేవుడికి. కొత్త నిబంధనలు యేసయ్య రాయిస్తాడు ఒక మాట, ఆయనకు భయపడు వారి మీద, మళ్ళీ చెప్తున్నాను వినండి, ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములకి ఉంటుంది. ఆయనకు భయపడే వారి మీద ఆయన కనికరం తరతరములకి ఉంటుంది. దేవుడు భయం లేక, పాప భీతి లేక, దేవుని సన్నిధిలో భక్తి చేయాలంటే భయం కనీసం లేక, దేవుడి మాటకు భయం లేక, ఇష్టం వచ్చినట్టుగా రావడం, ఇష్టం వచ్చినట్టుగా పోవడం, ఇష్టం వచ్చినట్టుగా బ్రతకడం. దేవుడికి నువ్వు ఎప్పుడు భయపడవో దేవుడి కనికరం కూడా నీ మీద రాదు. స్పష్టంగా దేవుడు తన మాటలు రాయించాడు. ఇవన్నీ కనబడక, ప్రభా అడుగుడి నీకు ఇవ్వడనని చెప్పావు కదా, తట్టుడి మీకు
తీయబడును, వెదకుడి మీకు దొరకనన్ను చెప్పావు కదా ప్రవ్వా. 2-3 నీ నామంలో ఏకీవించి ప్రార్థిస్తే వింటనన్నావు కదా ప్రవ్వా. నీకు ఈ 4 మాటలు మాత్రమే కనిపిస్తాయా మేడం? మిగతావేం కనిపించవా బైబిల్లో? ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరం. అసలు మీ భాషలో ప్రార్థన అంటే నిలువు మోకలేసి 2 చేతులు పైకెత్తి గట్టిగా కళ్ళు మూసుకున్న, అయ్యా మహాప్రభో దేవా నీకు స్తోత్రం కలుగును గాక, నన్ను దీవిస్తావా దీవించవా, ఇదే ప్రార్థన? యేసన్న గారు ఒక పాట రాస్తారు, నా జీవిత భాగస్వామివి నీవు, నా ప్రాణముతో పెనవేసుకున్నావు నీవు, నా జీవిత భాగస్వామివి నీవు, నా ప్రాణముతో పెనవేసుకున్నావు నీవు, నీకే నా జీవిత భాగస్వామివి నీవు, నా ప్రాణముతో పెనవేసుకున్నావు నీవు. హల్లెలూయా. మాకు ఇదో గొడవ, ప్రసంగం మధ్యలో పాటలు పాడమని వాక్యంలో ఉందా? ఆదిమ అపోస్తలు ప్రసంగాల మధ్యలో పాటలు పాడారా? మీరేమరా పాటలు పాడుతున్నారు? సార్ నీకు ఒక మాట చెప్పాలా, దేవుడు జరిగిన సంఘటనలన్నీ రాయించలేదు. ఒక మనిషి క్రీస్తే పాపము నుంచి ప్రజల్ని కాపాడగలడు, యేసు రక్తమే ప్రజల్ని పాపము నుంచి తప్పించి మోక్షానికి చేర్చగలదు అని దేవుణ్ణి తెలుసుకొని పాపాన్ని విడిచిపెట్టి జీవితంలో చక్కగా బతకడానికి, ఆ తర్వాత పరలోకం చేరడానికి ఎంత అవసరమో ఆ విషయాలు మాత్రమే రాయించాడు. అంతకుమించి ఒక మాట ఎక్కువ రాయించలేదు, ఒక మాట తక్కువ రాయించలేదు. ఒకవేళ దేవుడు చేసిన కార్యాలు, అపోస్తలు చేసిన కార్యాలని రాస్తే కనుక ఇట్లాంటి గ్రంథాలన్నీ రాస్తే భూలోకం సరిపోదంట. మళ్ళీ నువ్వు దారి మధ్యలో వచ్చి ప్రసంగం మధ్యలో పాటలు పాడతారా? మీరెందుకు సార్ పాటలు పాడతారు ప్రసంగం మధ్యలో? ప్రసంగం మధ్యలో అడ్వర్టైజ్మెంట్లు ఇస్తే ఫీల్గా, ప్రసంగం మధ్యలో అడ్వర్టైజ్మెంట్లు ఇస్తే ఫీల్గా. ఇక ఒక సహోదరి దేవుడికి 5,000 రూపాయలు కానుక సమర్పించింది, దేవుడు ఆమెను ఉద్యోగంతో దీవించాడు, రామ్మ సాక్ష్యం చెప్తావు. కానీ ఇట్లాంటి అడ్వర్టైజ్మెంట్లు ఇస్తే ఫీల్గా. మేము అద్భుతంగా, అందంగా, చక్కగా, ఆశీర్వాదకరంగా ఓ భూమి కొంటున్నాం, దాని పేరు ఆశీర్వాద భూమి, మీరు వచ్చి మాకేమైనా చేయండి అని అడ్వర్టైజ్మెంట్లు ఇస్తే ఫీల్గా. దేవుణ్ణి గురించి పాట పాడితే నీకేమి నొప్పి సార్? ఓ హల్లు చెప్పండి. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. పనికి రానివి మానేసి చూడండి, చెట్టు ఎండిపోవాలంటే వేర్లు నరకాల. ఆకులు బీక్కుంటూ కూర్చుంటే ఎండిపోదు, కొమ్మలు నరికినా ఎండిపోదు సార్. నువ్వెంత లాగితే అంత ఎక్కువ మళ్ళీ చిగురు వస్తుంది. వేర్లు నరికితే చెట్టు పోతాయి. కాబట్టి పనికిమాలిన విషయాల మీద ఫోకస్ పెట్టక ప్రభు మీద పెడితే జీవితాలు బాగుపడతాయి. మీరందరూ మంచి అల్లు చెప్తారా? కుర్చీల్లో కూర్చున్న వాళ్ళు ఒకసారి అల్లు చెప్తారా? థ్యాంక్ యూ. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. మనం మళ్ళీ లైన్లోకి వద్దాం. సో పాపంలో ఉన్నవాడు దేవుని దగ్గర రాలేడు. ఆదాముని దేవుడు పిలిచినప్పుడు, ఆదామా నువ్వు ఎక్కడున్నావు అంటే, నేను నీ స్వరాన్ని విన్నప్పుడు నాకు భయం వేసింది, అందుకే దాక్కున్నాను. వాట్? దేవుడు అంటే భయం వేసిందా? దాక్కునేంత భయం వేసిందా? అంత భయం ఎందుకు సార్ నీకు? హల్లెలూయా. దాక్కునేంత భయం ఎందుకు? ఇక్కడ దేవుడు భయం అంటే ఏమో తెలుసా మీకు? పాపాన్ని చేయకుండా బతకడమే దేవుడు గురించిన భయం. లోకంలో కలిసిపోకుండా బ్రతకడమే దేవుడు గురించిన భయం. అంతేగాని దేవుడు అంటే నాకు భయం అని దేవుడికి దూరంగా పారిపోవడం కాదు. ఆదివారం చర్చికి వస్తే నాకు కాళ్ళు గడగడ వణుకుతాయి, చేతులకు చకచక వణుకుతాయి, చెమట్లు వస్తాయి, కాబట్టి నేను దేవుడు వాక్యం వింటామంటే నాకు లోపల ధడా ధడా అంటది. అందుకే నేను ఆదివారం ప్రార్థన రాలేను. ఇది నాశనం అయిపోయే భయం, ఇదేం అక్కర్లేదు. దేవుడి దగ్గర రావడానికి ఎందుకు సార్ భయం నీకు? ఆయన తండ్రి అయితే, తల్లి అయితే, దేవునికి స్తోత్రం. సో ఆ రకంగా తప్పు చేశాడు ఆదాం. దేవుడు మనిషిని ఎప్పుడూ పొరపాట్లో పుట్టించలేదు. ఈ రాత్రి మీ జీవితంలో ఉన్న కొన్ని గన్ షాట్ ప్రశ్నలకు ఆన్సర్లు ఇచ్చి ఈ వాక్యం ఖచ్చితంగా నేను ముగిస్తాను. ఇంకా చూడండి, చాలా మట్టుకు మనంతా ఎందుకు దేవుని నమ్మామంటే కనుక యేసయ్య దగ్గరకు వస్తే మాకు మంచి ఆరోగ్యం ఇస్తాడు, డన్. యేసయ్య దగ్గరకు వస్తే మా అప్పులు తీరతాయి, మంచిదే. యేసయ్య దగ్గరకు వస్తే మా పిల్లలకి పెళ్ళి అవుద్ది. యేసయ్య దగ్గరకు వస్తే మా పిల్లలకి సంతానం అవుతుంది. యేసయ్య దగ్గరకు వస్తే మంచి ఉద్యోగం. యేసయ్య దగ్గరకు వస్తే మంచి ఇల్లు కట్టుకోగలుగుతాం. యేసయ్య దగ్గరకు వస్తే మా పాడైపోయిన జీవితాన్ని దేవుడు దీవిస్తాడు, మంచిదే. ఈ ఆలోచనతో దేవుని దగ్గర రావడం తప్పు అని ఎవరు అనట్లేదు, ఎందుకంటే ఆయనే సమస్తాన్ని చేయగలిగిన వాడు. ఇలా రావడం మంచిదే. మరి వచ్చావు కదా, ఇప్పటికీ ఎవరన్నా ఇంకా యేసయ్యని నమ్మని వాళ్ళు ఉంటే కనుక రండి. ఖచ్చితంగా మీరు ఏ స్థితిలో ఉన్నా యేసుక్రీస్తు ప్రభు ఈ రాత్రి కూడా, ఈ సభ అయిన తర్వాత మీకోసం ప్రార్థన చేస్తాం. అంతకన్నా ముందు వాక్యం విను. వాక్యం వినేటప్పుడు నీకు గొప్ప విడుదల దొరుకుతుంది, దీవించబడతావు.
ఒకవేళ ఈ సంగతులన్నీ విని మీరు ఇప్పటికే ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించి మారుమనసు పొంది బాప్తిజం పొందిన వల్ల అయి ఉంటే గనక, మీరు ఇందాక చెప్పారే యేసయ్య దగ్గరికి ఎందుకు రావాలంటే మా కష్టాలు తొలగిపోవాలని, మా సమస్యలు తీరిపోవాలని, మాకు ఆరోగ్యం కావాలని, మాకు మంచి డబ్బు రావాలని, మా కుటుంబం వర్ధిల్లాలని, మాకు మంచి స్థితి ఉండాలని, నాకు సమాధానం కావాలని, నేను క్షేమంగా ఉండాలని కదా వచ్చారు యేసయ్య దగ్గరికి. మరి యేసయ్య దగ్గరకు వచ్చిన వాళ్ళ జీవితాల్లో ఇవన్నీ ఉన్నాయా? ఈరోజు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళ జీవితాల్లో సమృద్ధైన డబ్బులు, చక్కటి ఆరోగ్యము, పరిపూర్ణ సమాధానము, నిండైన పరిశుద్ధత, వారి పిల్లలు బ్రహ్మాండంగా దీవించబడుట, ఏ విషయంలో కొదవలేక, ఎవరికి చేయి చాపక, ఎక్కడ తల దించక, గంభీరంగా దర్జాగా రాజులాగా బతికే అవకాశం ఉందా? యేసయ్యను నమ్మిన వాళ్ళకు ఉందా? అప్పుడు దేవుడు అబద్ధమా? రాత్రి నేను మీకు మాట చెప్పాను, దేవుడు అన్యాయం చేసేవాడు కాదు. సర్వశక్తుడకు దేవుడు అన్యాయం చేయుట అసంభవం. మరి దేవుని దగ్గరకు నువ్వు వచ్చిన ఉద్దేశం ఏంటి? వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఏం జీవిస్తున్నావు? దీనికి మళ్ళీ మా కలరింగ్ వాక్యాలు ఏంటంటే కనుక, శోధన సహించువాడు ధన్యుడు. ఇక దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు. ఏముందని పరీక్షించాలి సార్? ఆదివారం చర్చికి రావే నువ్వు? ప్రభు కొరకే ఏం చేస్తున్నావు? ప్రార్థన చేయగలుగుతున్నావా? ఉపవాసాలు ఉన్నావా? కన్నీళ్లు గారుస్తావు? ఎవరిని పరీక్షిస్తాడు దేవుడు? ఏదైతే బలి అర్పిద్దాం అనుకుంటాడో దాన్ని పరీక్షిస్తాడు. మందలో ఉన్న ప్రతి గొర్రెని ఏం పరీక్షించాడు. దేవుడికి నువ్వు పనికొస్తావా? నిన్ను పరీక్షిస్తాడు. దేవుడి సువార్త ఏమైనా ప్రకటిస్తావా? నిన్ను పరీక్షిస్తాడు. దేవుడి కొరకై సేవ చేస్తావా? నిన్ను పరీక్షిస్తాడు. 3 పూట్ల హ్యాపీగా తిని బ్రహ్మాండంగా డబ్బులు సంపాదించుకొని చక్కటి బంగ్లా, మంచి ఉద్యోగాలు, ఒక కారు, మెల్లో బంగారు, బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్లు, నిన్నెవడు పరీక్షిస్తాడు? ఏం చేద్దామని పరీక్షిస్తాడు దేవుడు నిన్ను? వదిలేసి ఏం చేద్దామని పరీక్షిస్తాడు నిన్ను? నీకు వచ్చే పరీక్షలు దేవుడి దగ్గర నుంచి వచ్చాయని మేము నమ్మం కదా. దేవుడికి పనికి వస్తే పరీక్షిస్తాడు నిన్ను. నువ్వు దేవుడికి ఏం పనికి రాకుండా నీ కుటుంబానికి నువ్వు సరిపోతే నిన్నెందుకు పరీక్షిస్తాడు సార్? నీకున్న సుత్తి అనారోగ్యము, పనికి మాలిన అప్పులు, నీ ఇంట్లో ఉన్న కష్టాలు, ఇగో మీ ఇంట్లో వాళ్ళు పాపానికి బానిసలైపోయి, కుటుంబాలు విడిపోయి, గొడవ పడి, నానా గోల కష్టాలు, దీనంతటికీ ఒక మంచి